గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. ఇప్పుడు మనము ఫస్ట్ బిఏకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాం. ఆ సబ్జెక్ట్లో పేపర్ 2. ఆ పేపర్ పేరు ఏంటంటే ఆర్జిన్ ఆఫ్ గవర్నమెంట్, బేసిక్ ఆర్జిన్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేది పేపర్ యొక్క పేరు. సెకండ్ సెమ్లో ఉన్నాం మనం. యూనిట్ 4 చెప్పుకుంటున్నాం. మెటీరియల్ గ్యాదరింగ్ కష్టం అవడం ద్వారా పాత మెటీరియల్ ద్వారా తీసుకుని ఆ సిలబస్కి అనుగుణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనము గత 3-4 రోజుల నుంచి కూడా మనము ఏ ఒక్క టాపిక్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అంటే కనుక ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో గల రకాలేంటి అనే అంశం గురించి మనము చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా విభజించడం జరిగింది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవడం జరిగింది. ఆ 2 రకాల్లో ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని, దీన్ని ఆంగ్లంలో ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పేసి డైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పేసి మనము చెప్పుకోవడం జరిగింది. ఇక రెండో అంశమైనటువంటి పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్, ఇలాగా 2 టైప్స్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్స్ని మనము ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వాల్లో రకాలు అనేసి మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మనము ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అనగానేమి, వాటిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలేంటి, ఆ యొక్క ప్రభుత్వాల యొక్క ప్రయోజనాలేంటి, లోపాలేంటి, ఈ అంశాలన్నింటి గురించి కూడా గత 2-3 రోజుల బట్టి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మరొక రూపమైనటువంటి పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ, దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అని చెప్పేసి మనము భావించవచ్చు. ఈ ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనము చర్చించుకోవాలి. ఇక్కడ మనము ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ లేదా రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ అనేసి మనము దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా వ్యవహరిస్తారు. సినిమా అంటే ఈ యొక్క పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకి మరొక పేరు ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అనేసి మనము చెప్పుకోవచ్చు. అసలు ముందులో మనము ఈ యొక్క పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థకి డిఫరెంట్ ఏంటనేది మనము తెలుసుకున్న తర్వాత ఈ ముఖ్య లక్షణాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మనము గత 2-3 రోజుల బట్టి చెప్పుకున్నటువంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ, డైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇందులో ప్రజలే నేరుగా పాల్పంచుకుంటారు. అంటే ప్రజాభిప్రాయ నివేదిక అవ్వచ్చు, పబ్లిసిటీ అవ్వచ్చు, ప్రజా నిర్ణయ సేకరణ అవ్వచ్చు, రీకాల్ సిస్టమ్ అవ్వచ్చు, ఇవి మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రజలు ఏం చేస్తారంటే తమ అభిప్రాయాన్ని చెప్తారు ప్రజాప్రతినిధులు. అంటే ప్రజాప్రతినిధులు సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటాం కానీ శాసనాలు చేయడం కానీ కొద్దిగా కష్టమైన పని. అంటే ఆద్యాంతం ప్రజాప్రతినిధి ఎన్నికై చట్టసభలకి పంపిణీ కానించి అతని పదవీకాలం పూర్తయ్యే వరకు కూడా ప్రజల యొక్క జోక్యం అనేది అధికంగా ఉంటుంది అనేది కింది క్లాసులో జరిగినటువంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మనము క్లియర్ కట్గా మనము డిస్కషన్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం పరోక్ష ప్రజాస్వామ్యము లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థను చూసుకున్నట్టయితే
జరిగేటి అంశాలు ఏంటంటే కనుక ఈ విధానంలో ప్రజలు తమ అభిప్రాయాలను నిర్ణయాలను తాను ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా వ్యక్తపరుస్తారనేది ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా శాసనసభకి వెళ్ళి కూర్చోలేరు కాబట్టి అత్యధిక ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ తరపు నుంచి కొద్దిమంది ప్రజాప్రతినిధుల్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క చట్టసభలకి పంపడం జరుగుతుంది. దీన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అనేసి మనము భావించవచ్చు. ఓకేనా, రైట్. అయితే వీళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పద్ధతిలో మెజారిటీ ఓట్లతో ఎన్నుకోబడేటువంటి కొద్ది మంది ప్రతినిధులు రాజకీయ విధి విధానాలను నిర్ణయిస్తారనేది మనము గమనించాలి. అయితే ఈ యొక్క ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక మంది ప్రజలు ఎవరికైతే ఓటు వేసి గెలిపిస్తారో వారే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకోవటం జరుగుతుంది. వీరు దేశానికి అవసరమైనటువంటి, దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి శాసనాలు, చట్టాన్ని చేయడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య విధులుగా మనము భావించవచ్చు. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఆ పౌరులు ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటప్పుడు రాజకీయ పార్టీల ప్రతిపాదికపై ఆ ప్రజాప్రతినిధులని ఆ పౌరులు కానీ ప్రజలు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులుగా మనము భావించవచ్చు. అంటే పార్టీ వ్యవస్థ అమల్లో ఉంటుంది. ఆ పార్టీ అభ్యర్థుల్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనము ఏ పార్టీ, బి పార్టీ, మనకి నచ్చినటువంటి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనకి మంచివాడు, చేయగలడు, అదేవిధంగా ఒక మంచి సమర్థమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం భావించినప్పుడు అక్కడ ఆ వ్యక్తికి మనం ఓటు వేయడం జరుగుతుంది. అతనికి అత్యధిక మెజారిటీ వస్తే కనుక అతను ఒక ఎంపీగా ఇండియాలో ఏం చేస్తాడంటే పార్లమెంట్లోకి వెళ్ళి చట్ట శాసనాలని ఆమోదించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనమ్మా. ఈ విధంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అనేసి మనము భావించవచ్చు. అయితే అలాగే ఇక్కడ రాజకీయ పార్టీలు అధికార పార్టీ హోదాను పొంది ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలను చేపడతాయనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంటే రాజకీయ సాధారణ ఎలక్షన్లో జరిగినటువంటి సాధారణ ఎలక్షన్ జరుగుతాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయితే అత్యధిక మెజారిటీ చేకూరుతుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క పరిపాలనా బాధ్యత అంతా కూడా ఆ ప్రభుత్వం మీద ఉంటుంది అనేది ఇక్కడ మనము గమనించాలి. ఓకేనమ్మా. దాంతోపాటు మెజారిటీ పౌరుల అభిష్టానం మేరకు ప్రజాప్రతినిధులు ప్రజల తరపున పరిపాలనా బాధ్యతల్ని చేపడతారనే అంశాన్ని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇక్కడ అంతిమంగా ఏం జరుగుతుంది అంటే ప్రజలు ఎవరికైతే అత్యధిక మెజారిటీతో ఓట్లు వేస్తారో ఆ వ్యక్తి గెలుపొందినట్లు లెక్క. అతనే అధికార పార్టీలో ఉండి మనకు కావాల్సినటువంటి శాసనాలని, చట్టాలని చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించినప్పటికీ అంతిమంగా ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించినప్పటికీ కూడా అంతిమంగా మనం పరిశీలించినట్టయితే తుదికి ప్రజలే సార్వభౌమాధికారులుగా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. ఆ ప్రధానమంత్రి అవ్వచ్చు, మంత్రి మండలి అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క ప్రతినిధులుగా మాత్రమే ఎన్నుకోబడతారు అనేది ఇక్కడ నగ్న సత్యంగా మనము తెలుసుకోవచ్చు. అలాగే సార్వభౌమాధికారాన్ని ప్రజాప్రతినిధులు నిర్ణీత కాలంలో వినియోగించడం జరుగుతుంది. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి కనుక తీసుకున్నట్టయితే ఇతను సార్వభౌమాధికారి అవుతాడు. ఇతని యొక్క పదవీ కాలం నిర్ణీతమైనటువంటి కాలానికి మాత్రమే పరిగణించబడుతుంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా మొట్టమొదటిగా ఇంగ్లాండ్లో ఈ విధానాన్ని ఆవిర్భవించింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంగ్లాండ్ దేశంలో ఆవిర్భవించింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. దాంతోపాటు ఆ తర్వాత అనేక రాజ్యాలు ఈ విధానాన్ని అవలంబించాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. జేఎస్ మిల్ ఈయన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థని బలపరిచినటువంటి ప్రముఖుల్లో ముఖ్య వ్యక్తి లేదా పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరిచినటువంటి వ్యక్తుల్లో మొదటివాడిగా ఇతన్ని భావించవచ్చు. అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా మొత్తం దేశ ప్రజలు లేదా వారి అత్యధిక సంఖ్యాక ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకుంటారు అనేది ఇక్కడ మనము గమనించాలి. అంటే దేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజా ప్రాతినిధ్యం అనేది ఈ ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థలో లేదా పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో కనబడేటువంటి మరొక ముఖ్య అంశంగా మనము భావించవచ్చు. అంటే మొత్తంగా మనం తెలుసుకోవాలి అంటే కనుక ఈ యొక్క పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మనం భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే కనుక, ఓకేనమ్మా, ఈ భారతదేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, భారతదేశంలో రెండు ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం, మొదటి కేంద్ర ప్రభుత్వం చూద్దాం. ఇది పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ నుంచి తీసుకుంది ఇండియా. ఈ పార్లమెంటరీ వ్యవస్థనే మనము ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అని కూడా అంటారు. ఇందులో మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థని అవలంబించినటువంటి దేశము బ్రిటన్. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని పరిశీలించిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఈ పార్లమెంటరీ వ్యవస్థని అమలు చేయటం జరిగింది. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. దాంట్లో మన దేశం కూడా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వారు మన యొక్క దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం అనేది భారతీయుల మీద, వాళ్ళ యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రభావం అనేది భారతీయుల మీద అధికంగా చూపింది అనేసి మనము చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ మనము ఈ పార్లమెంటరీ ప్రభుత్వం అనే దాన్ని బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో
రాజ్యసభ, లోక్సభ, ఇలాగా 2 సభలు ఉంటాయి. అంటే ఈ రాజ్యసభలో అవ్వచ్చు, లోక్సభలో అవ్వచ్చు, వీళ్ళని ఎంపీస్ అంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దీన్నే రాష్ట్రాల మండలి అంటారు, దీన్ని ప్రజాప్రతినిధుల సభ అని అంటారు. అంటే దేశవ్యాప్తంగా ఈ సభ వర్తిస్తే ఇది రాష్ట్రాలకి ప్రతిపాదికగా ఇవ్వడం జరుగుతుంది, ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎంపీలు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రజల నుంచి వస్తారు. రాష్ట్రాల మండలి అంటారు దీన్ని. అమ్మా, ఇది ప్రజాప్రతినిధుల సభ అంటారు. వీళ్ళు రాజ్యసభలో అవ్వచ్చు, లోక్సభలో అవ్వచ్చు, ఇద్దరు వచ్చేటువంటి ఎంపీలందరూ కూడా ప్రజాప్రతినిధులు. వీళ్ళు ప్రజలే స్వయంగా వచ్చి పరిపాలన చేయలేరు కాబట్టి ఎంపీలందరూ కూడా ఒక 8 లక్షల నుంచి 10 లక్షల మంది జనాభా నివసించేటువంటి ఒక నియోజకవర్గాన్ని ప్రతిపాదికంగా తీసుకుని ఎంపీ సీట్లు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళే మనకి ఇక్కడ లోక్సభ, రాజ్యసభలో సభ్యులని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారాన్ని చేపడతారనేది ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏమవుతాయి ఉన్నాయంటే, సాధారణ ఎలక్షన్స్ ఏమవుతే ఉన్నాయో ఆ ఎలక్షన్లో కొన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి. ఉదాహరణకి భారతదేశంలో చూసుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి ఏంటది? బీజేపీ, రెండవది కాంగ్రెస్. ఇలాగా 2 రకాలైనటువంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక ప్రజలు ఏ పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందితే, లేదంటే అత్యధిక స్థానాన్ని వాళ్ళకి కట్టబెట్టినట్టయితే కనుక ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇలా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రజా పరిపాలన అనేది తన బాధ్యతగా తీసుకుని ప్రజలకి, దేశానికి అవసరమైనటువంటి చట్టాలని, శాసనాలని అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పదవీ కాలం అనేది నిర్ణీత పదవీ కాలం ఉంటుంది. వీళ్ళ 6 సంవత్సరాలు, వీళ్ళు 5 years. అమ్మా, రాజ్యసభ అవుతే కనుక 6 సంవత్సరాలు, లోక్సభ అవుతే కనుక 5 సంవత్సరాలు పదవీ కాలం అనేది ఉంటుంది. అంటే మీకు ఏం చెబుతున్నానంటే, ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యం లాగా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చాను, క్లియర్ కట్గా. భారతదేశాన్ని మనము ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అనేసి మనం చెప్పుకోవచ్చు. అది ఏ రకంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉంది అనడానికి ఒక క్లారిటీ. అలాగే రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఇది పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పేసి మనం భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఏంటది? వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి, అలాగే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి, జనసేన పార్టీలు అని ఇలా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ సిపిఐ, సిపిఎం పార్టీలు ఇలా చాలా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కూడా ఏం చేస్తాయంటే, జనరల్ ఎలక్షన్లో వాళ్ళ యొక్క అభ్యర్థులు ప్రకటించి పోటీకి దిగుతాయి, మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాయి. అక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని అధికంగా చొరగొని అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క సంక్షేమాన్ని, సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ ఎదరికెళ్ళడం జరుగుతుంది. ఒక నాయకుడు, ముఖ్యమంత్రి ఉంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటాడు, మంత్రిమండలి ఉంటుంది, క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. అలాగే రాష్ట్రంలో కూడా
ఒక సీఎం ఉంటాడు, గవర్నర్ ఉంటాడు, మంత్రిమండలి ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి నడపబోతుంది. ప్రజాప్రతినిధులు కేవలం నిర్ణీత కాలానికి మాత్రమే, 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళా వాళ్ళు రావడమా ఇంకొక పార్టీ రావడమా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు చేసినటువంటి పనితీరుని గమనించి మొత్తం ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఉండాలా లేదా అనేది ఇక్కడ తేల్చడం జరుగుతుంది. దీన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వము అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ప్రాతినిధ్య ప్రభుత్వ లక్షణాన్ని మనం చూసుకున్నట్టయితే, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాలు చూసుకున్నట్టయితే చాలా శాసనసభ సార్వభౌమ సంస్థగా వ్యవహరిస్తుంది అనేసి చెప్పుకోవచ్చు. అలాగే నిర్ణీత కాల వ్యవధుల్లో ఎన్నికలు జరుగుతాయనేది ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో కనపడుతుంది. అలాగే మెజారిటీ పాలన అనేది జరుగుతుంది. మెజారిటీ పాలన అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనము చర్చించుకోబోతున్నాము. ఓకే, ఇప్పుడు మనము వాట్ ఈస్ ద ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండైరెక్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అనే అంశాన్ని మనము చెప్పుకోవడం జరిగింది. అది ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది, ప్రపంచంలో ఏ దేశము దాన్ని మొదటిగా ఏర్పాటు చేసుకుంది, భారతదేశంలో అధ్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అనే అంశాలను ఇక్కడ మనము ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాలని మనము ఇప్పుడు చర్చించుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానంలో సార్వభౌమాధికారము వాస్తవంగా ప్రజలకు చెందుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ లక్షణాల్లో శాసనసభ సార్వభౌమాధికార సంస్థగా వ్యవహరించడం అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే, ఈ యొక్క ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదా విధానంలో సార్వభౌమాధికారం అనేది అంతిమంగా ప్రజలకు చెందుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే ప్రజలు ఎన్నికల్లో లేదా ఎన్నిక సమయాల్లో ప్రతినిధులను ఎన్నుకొని వారికి తమ సార్వభౌమాధికారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఫలితంగా ప్రజల చేత ఎన్నికైన శాసనసభ సార్వభౌమ సంస్థగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ శాసనసభ సార్వభౌమ సంస్థగా వ్యవహరించడం అంటే ప్రతి సాధారణ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రజలు వాళ్ళకి నచ్చినటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళకి సార్వభౌమాధికారం ఇవ్వటం జరుగుతుంది ప్రజల తరఫున. ఇక్కడ ఏం చెప్పాను, ప్రజలే డైరెక్ట్గా అందరూ వెళ్ళి భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంది. ఈ 130 కోట్ల మంది జనాభా వెళ్ళి శాసనాలని చట్టాలని తయారు చేయలేరు. కాబట్టి ప్రతి నియోజకవర్గం చెప్పాను కదా, 8 నుంచి 10 లక్షల మంది గల జనాభాని ప్రతిపాదికంగా తీసుకుని భారతదేశంలో ఒక ఎంపీ సీట్ని క్లియర్ చేయడం జరుగుతుంది, డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇలాగ ఉన్నటువంటి వ్యక్తిని ఆ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించి
వాళ్ళ ప్రజల దగ్గర ఉన్నటువంటి ప్రజాధికారాన్ని లేదా సార్వభౌమాధికారాన్ని ప్రతినిధిగా ఆ యొక్క ఎంపీకి ఇవ్వటం జరుగుతుంది. అతను ఆ నియోజకవర్గ సమస్యలతో పాటు దేశ సమస్యల్ని కూడా ఆ యొక్క శాసనసభలో వినిపిస్తూ దానికి అవసరమైనటువంటి శాసనాన్ని కానీ చట్టాన్ని కానీ చేయడానికి అతను ముందుకు పోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ శాసనసభకి అధికారం ఇచ్చేది ప్రజలే అంతిమ అధికారులు, ప్రజలే అంతిమ సార్వభౌమాధికారులు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా? రైట్. అంటే ఇది శాసనసభ సార్వభౌమ సంస్థగా వ్యవహరించడం అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక రెండో అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక నిర్ణీత కాల వ్యవధుల్లో ఎన్నికలు అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాల్లో రెండవది నిర్ణీత కాల వ్యవధుల్లో ఎన్నికలు. ఈ విధానంలో నిర్ణీత వ్యవధుల్లో ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఆ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అలాగే అసమర్థుగా పనిచేసేటువంటి అధికార పార్టీ సభ్యులను పదవి నుంచి తొలగించడానికి కూడా ఈ ఎన్నికలు ప్రజలకు అవకాశాన్ని కల్పిస్తాయి. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో అధికారానికి ప్రజలే మూలం కాబట్టి శాసనసభ్యుల ప్రజలకు బాధ్యత వహించడానికి నిర్ణీత కాల వ్యవధిలో వీలు కల్పిస్తారు అనే అంశాన్ని మనం గమనించాలి. ఈ విధానంలో నిర్ణీత వ్యవధుల్లో ఎన్నికలు జరుగుతాయి అనేది మనము గమనించాలి. అంటే ఈ ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థలో ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఉదాహరణగా భారతదేశాన్ని తీసుకుందాం. భారతదేశం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థను అమలు చేస్తున్నటువంటి దేశాల్లో ఒక దేశం. ఇక్కడ ఎలక్షన్ అనేది నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అంటే భారతదేశంలో 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ జరుగుతుంది సాధారణ ఎలక్షన్. ఓకేనమ్మా? ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే కనుక ఎన్నికల్లో అర్హులైనటువంటి ఓటర్లు అంటే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి కుల మత జాతి లింగ వర్ణ వర్గ ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరికీ సమానంగా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నదో వారందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. వీరందరూ కూడా ఏం చేస్తారు అంటే తమకి నచ్చినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడికి ఓటు వేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రజాధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే. రెండవది ఏంటంటే వాళ్ళచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అసమర్థులు అని భావించిన ఎడల 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత జరిగేటువంటి ఎలక్షన్లో ఆ అభ్యర్థిని తొలగించి సమర్థుడైనటువంటి మరొక అభ్యర్థికి ఓటు వేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. అయితే ప్రజాస్వామ్యంలో అధికారానికి ప్రజలే మూలమనే విషయాన్ని మనము తప్పనిసరిగా గమనించాలి. ఓకేనమ్మా? అంటే ఈ రకంగా నిర్ణీత కాల వ్యవధుల్లో ఎన్నికలు అనే అంశము ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుంది. ఇక మూడో అంశాన్ని చూసుకున్నట్టయితే కనుక మెజారిటీ పాలన అని తీసుకున్నట్టయితే
ఎన్నికల్లో అంటే ఎన్నికల తరువాత శాసనసభలో మెజారిటీ స్థానాలను సంపాదించినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ప్రజల ద్వారా లభిస్తుంది. రాజకీయ పక్షాలు తమ విధానాలు మేనిఫెస్టోల ద్వారా పోటీ పడతారనేది కేవలం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మరొక లక్షణంగా మనము భావించవచ్చు. అంటే భారతదేశాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థగా తీసుకున్నట్టయితే భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు ఇతర కొన్ని పార్టీలు దాదాపుగా 6 నుంచి 7 నేషనల్ పార్టీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రతి 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎలక్షన్లో తాము పోటాపోటీగా తమ యొక్క పార్టీ సిద్ధాంతాలని మేనిఫెస్టోల్ని ప్రకటించడం జరుగుతుంది. ఈ ఎన్నికల జరిగిన తరువాత ఎవరికైతే మెజార్టీ స్థానాలు వస్తాయో, అంటే భారతదేశంలో మొత్తం పార్లమెంట్లో 545 స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు లోక్సభలో. ఆ 545లో ఎన్నికల సంఘము మెజార్టీ స్థానాలు ఇన్ని అనేసి కేటాయించడం జరుగుతుంది. అంటే 300 లేకపోతే 280 320 అని చెప్పేసి మనకి అక్కడ కటాఫ్ ఉంది. ఆ కటాఫ్ స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే మెజార్టీ స్థానాలు సంపాదించినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం కల్పించింది అనే అంశాన్ని మనము గమనించాలి. ఓకేనమ్మా, రైట్. తర్వాత ఇంకా కొన్ని అంశాలు దీనికి సంబంధించి ఉన్నాయి, అవి రాబోయే తరగతిలో మనము చర్చించుకుందాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.